మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో కేతువు, మొత్తం 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వాళ్ళకి మనకి మెయిన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానిలో మెయిన్గా షష్టమంలో కుజుడు, మార్స్ ఈజ్ ద ఫైటర్, 6th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. సో కాబట్టి ఏవైతే ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి కుజుడు కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్నపాటి మజిల్ రిలేటెడ్ కండరాలకు సంబంధించిన చిన్న సుస్థి లాంటిది ఏమైనా ఇస్తాడు తప్పించి, బట్ కుజుడు పెర్ఫామ్ వెరీ వెల్ ఇన్ యువర్ 6th హౌస్ మ్యాటర్స్. కాంపిటేటర్స్ని తట్టుకోవడానికి కానీ మీ యొక్క ఎనిమీస్ మీద పై చేసి సాధించడానికి కానీ చాలా వరకు కుజుడు ఉపయోగపడతాడు. అష్టమంలో బుధుడు చక్కగా ఆయన స్వక్షేత్రంలోకి వచ్చిన్నాడు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి, నెగోషియేషన్కి సంబంధించి, వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇంక్రీజ్మెంట్కి సంబంధించి బుధుడు చాలా బాగా అనుకూలిస్తాడు. అండ్ ఈ వారం నుంచి గురు శుక్రుల యొక్క ఇది అద్భుతంగా యోగిస్తూ ఉంది. భాగ్యస్థానంలో 2 శుభగ్రహాలు భాగ్యంలో ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది శుభమూలకమైన పరిణామంగా కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వడం కావచ్చు, స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. తిరిగి చూసుకుంటే గోతులో పడ్డ రోజుల నుంచి బయటకు వచ్చిన రోజులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే దశమంలో కేతు కూడా చాలా బాగా యోగిస్తున్నాడు. యాక్చువల్ కేంద్ర స్థానంలో కేతు యోగిస్తాడు కాబట్టి ప్రొఫెషనల్ రిలేటెడ్ విషయాల్లో కూడా కేతు రకమైన మెచ్యూరిటీని ఇచ్చుకుంటూ మిమ్మల్ని ముందు తీసుకెళ్లే ఆస్కారాలు ఉన్నాయి. 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో మనం మెయిన్గా చూసినట్టయితే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క 4, 5, 6, 7 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమ చంద్ర సంచారం, అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే డెఫినెట్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో డొమెస్టికల్గా సమ్ పెయిన్, సమ్ అన్హ్యాపీనెస్, సంతాన రీత్యా, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, చాలా లవ్ లైఫ్ రీత్యా కానీ, ఇష్టపడ్డ వాళ్ళు చాలా దగ్గర వాళ్ళ నుంచి చేత్కారాలు ఇలాంటి ఎదురవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి చాలా వరకు సమ్ బెటర్ రిజల్ట్స్ని గతం కంటే కొంచెం మెరుగ్గా ఉంది. హోమ్ ఎన్విరాన్మెంట్ కొంచెం ప్రెషర్ తగ్గింది పీస్ఫుల్గా. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, కిడ్స్కి సంతానపరమైన విషయాల్లో ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో పర్వాలా సంవాట్ బిట్ రిలాక్స్డ్గా ఉంది అన్న ఫీలింగ్ మాత్రం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. గురు శుక్రవారాలు చూస్తే 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. డెఫినెట్గా గురు శుక్రవారాల్లో ఏదైతే వర్క్ని ఇనిషియేట్ చేస్తారో దానికి వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ అరైవ్ అవుతే, వచ్చిన ట్రబుల్స్ వస్తే ఆ ట్రబుల్ని షూట్ చేసుకుని మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 7మలో రవి ఉన్నారు. ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, ప్రొఫెషనల్కి సంబంధించిన స్ట్రెస్ ఎక్కువ ఉండే ఆస్కారాలు వారాంతంలో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బాస్ ప్రెషర్ ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మనం చూస్తే అర్ధాష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. శనికి తప్పకుండా శనివారం పూట వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది.
సో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి రాహుకి శనికి మెయిన్గా చేసుకుంటే చాలా మంచిది. బట్ ఈ వారం నుంచి సమ్ రిలాక్సేషన్స్ని మాత్రం ఈ రాశి వాళ్ళు చూసే ఆస్కారాలు చాలా హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఫారెన్ ట్రావెల్స్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్కి కానీ చాలా అనుకూల పరిస్థితులు కొంచెం గతం కంటే మెరుగ్గా ఎడ్యుకేషన్ విషయంలో కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.